కావలి ఆర్డీఓ కార్యాలయంలో బాల్య వివాహాలను అరికట్టాలని కావలి ఆర్డీఓ డివిజన్ స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు, ఆర్డీఓ, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. థ్యాంక్ యూ. చేసాం. ఇటీవల ఒక 2 సంవత్సరాల నుంచి కావలి డివిజన్లో కూడా ముఖ్యంగా మేము యానాదులు అని గిరిజన తెగకు సంబంధించి పనిచేస్తున్నాం. గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నేను చైల్డ్ లైన్ ప్రాజెక్టు కూడా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో బాల్య వివాహాలు, అది బాల్య వివాహాల విషయానికి వచ్చినప్పుడు నాకున్నటువంటి అవగాహన మేరకు ఏంటంటే జనరల్గా అప్పట్లో ఈ చైల్డ్ లైన్ ప్రాజెక్ట్ కి 1098 1098 కాల్ సెంటర్, ప్రస్తుతం కూడా అది కాల్ సెంటర్ అది నడుస్తుంది. కానీ అప్పట్లో ఈ రన్ చేసే బాధ్యత స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చారు. అందులో మా సంస్థ ద్వారా ఈ చైల్డ్ లైన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మాకు ఎక్కువగా రకరకాల కేసులు ఈ చైల్డ్ మ్యారేజ్ గురించి వచ్చేది. అందులో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే బలవంతంగా పెళ్లి చేస్తున్నారు అనుకోండి, ఆ అబ్బాయి కంప్లైంట్ ఇస్తాడు. ఎక్కువగా అవి వచ్చేవి అన్నమాట. వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని ఆ పెళ్లి ఆపడానికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటాయో అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఒకవైపు అక్కడికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద జనరల్గా ఒకవైపు నుంచి పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి. మీకేమయ్యా పెళ్లి అరేంజ్ చేసుకున్నారు, పెళ్లి ఆపేస్తే ఈ ఖర్చంతా ఎవరు భరిస్తారు, ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని క్రియేట్ అవుతాయి అక్కడ. అదేవిధంగా ఇప్పుడు చెప్పారు చట్టాల గురించి, అదేవిధంగా ఉన్నటువంటి శిక్షల గురించి, ఇవన్నీ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండేటువంటి కమ్యూనిటీస్ చాలా తక్కువ. అందులో ఎక్కువగా మనకు తెలిసి జరుగుతున్నటువంటి, మనకు తెలిస్తే మనం వెళ్ళి ఆపుతాం. తెలియకుండా జరిగేటి, ఉదాహరణకి అనాది కమ్యూనిటీలో తీసుకుంటే మేజర్గా పెళ్లిళ్ళు జరుగుతున్నది ఏంటంటే పని దగ్గరికి వెళ్ళినప్పుడు, వర్క్ ప్లేస్ లో ఒకరినొకరు ఇష్టపడడం, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. దానికి ఇవన్నీ కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ అరెస్ట్ చేయాలంటే ప్రధానంగా ఆడపిల్లల చదువు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడైతే బడికి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ కొనసాగిస్తారో అప్పుడు ఇది అరెస్ట్ చేయడానికి, అంటే దాని తీవ్రత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే చట్టాల గురించి వాటి అవగాహన, ఈ గిరిజన తెగల్లో అవగాహన కల్పించేదానికంటే కూడా చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వాళ్ళకు వచ్చేటువంటి నష్టాలు ఏదైతే ఉన్నాయో తెలియజేయాలి. ప్రస్తుతం పరిస్థితి, ఈ సినారియో ఎలా ఉందంటే మనందరికీ తెలుసు, గిరిజన యానాదుల్లో ఇప్పటికి కూడా ఆధార్ కార్డు లేని పరిస్థితి. ప్రస్తుత జిల్లా యంత్రాంగం అంతా వాళ్ళకి ఆధార్ కార్డు ఇప్పించే పరిస్థితుల్లో స్పెషల్ ఆధార్ డ్రైవ్స్ పెట్టి చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ కమ్యూనిటీ స్టేటస్ ఉంది. మరి ఇట్లాంటి విషయాల పట్ల, సామాజిక అంశాల పట్ల వాళ్ళకి అవగాహన విషయానికి వస్తాయి. ఉదాహరణకి మనం చాలా కేసులు చూస్తుంటాం. ఇప్పుడు అంగన్వాడీ, ICDS చాలా కీలకమైనటువంటి
ఈ రోల్ అనేది మనం గ్రామాల్లో చూస్తుంటాం ఇట్లాంటి విషయాలు. మరి ఇప్పుడు 14 ఏళ్ళకి ఒక అమ్మాయికి పెళ్ళయింది, 16వ సంవత్సరం ఆ అమ్మాయి గర్భవతి అయింది. ఆ అమ్మాయికి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఎలాంటి స్కీమ్స్ వర్తించవు. ఒకవేళ వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ అందించాలన్నా ఆమె ఎలిజిబుల్ కాదు. ఆధార్ కార్డు వయసును బట్టి దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ పొందేదానికి అవకాశం ఉంటుంది.